అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం నగరంలో అంగన్వాడీ ఆయాలు టీచర్స్ ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్కి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అసలు ఈ ఆందోళన ఎందుకు చేశారు, దేనికోసం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు అనే అంశం తెలుసుకుందాం. మనతో పాటు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మీరు ఎంతకాలంగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మేము ఐసిడిఎస్ బుట్టి 48 సంవత్సరాలైంది. ఇప్పటికీ ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఐసిడిఎస్ ఒక స్కీమ్ గానే చూస్తుంది. ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. ఎన్ని సంవత్సరాలు పనిచేసిన అటువంటి వాళ్ళకి కూడా కనీసం రిటైర్మెంట్ లేదు. వయసు అంతా దీంట్లోనే దారబోస్తున్నాము. మేము దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నప్పటికీ కూడా ఏదో కంటి తుడుపుగా మాత్రమే మేము వేతనాలు పెంచినాం అంటే ధరలు ఈ రోజు నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్లు వేతనాలు రోజు రోజు పెరుగుతున్నాయా చెప్పండి? ఎప్పుడో కొద్ది గొప్ప వేతనాలు పెంచుతున్నాం అని చెప్పేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె చేస్తుంటా కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడం సరైన విషయం కాదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, మా సమస్యలను పరిష్కరించాలి, ఈఎస్ఐ కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కి 10 లక్షలు, హెల్పర్కి 5 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మనతో పాటు కార్మిక సంఘం నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. సిఐటియు నేత మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ డిమాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు కనీస వేతనం 26,000 రూపాయలు టీచర్కి ఇవ్వాలని, ఆయాకి 18,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు టీచర్కి, 5 లక్షల రూపాయలు ఆయాకి, అట్లే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షతోరణితో వ్యవహరిస్తూ ఉంది. సమ్మెని అణిచేటువంటి పద్ధతులు ఎంచుకుంటా ఉంది. సమ్మెలో ఉన్నటువంటి సంఘాలను చర్చలో పిలవకుండా సంఘంలో లేనటువంటి సంఘాలను చర్చలో పిలిచి ఈ సమ్మెని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు పూనుకుంటా ఉంది. మేము అడిగిన డిమాండ్లు కాకుండా ప్రభుత్వమే ఏకపక్షంగా 1 లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తాను. ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా మా సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం చర్చలు పిలిచి ఈ సమస్యల పట్ల స్పష్టమైన హామీ ఇచ్చేదాకా మా ఆందోళన కొనసాగుద్ది. ఈ సమ్మె పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి సార్, ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గారు ఒక హామీ ఇచ్చారు, అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరిస్తామని. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? అసలు ఆందోళన దేనికోసం చేస్తున్నారు? ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ వస్తే అన్ని సమస్యల పరిష్కారం అయితే అని చెప్పారు. కానీ తెలంగాణ రావడం కోసం సకల జనుల సమ్మెతో సహా అన్ని ఉద్యమాల్లో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. కానీ తెలంగాణ ఫలితాన్ని మాత్రం అంగన్వాడీలు ఈరోజు అనుభవించట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీ టీచర్ 3వ తరగతి, హెల్పర్ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టబద్ధంగా 11వ తారీఖు నుంచి జరుగుతున్న ఈ సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అణిచివేత చర్యలకు పాల్పడుతూ ఉంది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం అణిచివేత చర్యలు వెంటనే మానుకోవాలి. అలాగే ఈ అంగన్వాడీ యూనియన్ని, జేఏసీని పిలిచి సంప్రదింపులు జరిపి వాళ్ళ డిమాండ్స్ అంగీకరించి అప్పుడు ఈ సమ్మెను విరమింపజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు ఇంకో కార్మిక నాయకురాలు ఉన్నారు. చెప్పండి, మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? ఈవేళ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరేది గొంతెమ్మ కోరికలు కాదు, కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అట్లనే 40 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకి కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు, ఆయాకి 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాం. మేము అన్ని యూనియన్లు అడిగేది 10 లక్షలు టీచర్కి, 5 లక్షలు ఆయాలకి ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అట్లానే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతా ఉన్నాం. ఈవేళ తమిళనాడు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో విలీనం చేసి వాళ్ళకి 30,000 రూపాయల దాకా వేతనం ఇస్తా ఉంది. గోవాలో రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీ టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇస్తా ఉన్నారు. పాండిచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. అదే నేపథ్యంలో ఈవేళ తెలంగాణ
బాగా డబ్బున్న రాష్ట్రం అని చెప్పుకున్నావు నువ్వు. ధర్నాలొద్దు, సమ్మెలొద్దు, సమస్యలు పరిష్కారం చేస్తానన్నావు. మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు అన్నావు. మాకు వచ్చే నిధులు మాకు ఇవ్వకుండా మాకు ఇచ్చే ఛార్జీలు కూడా 2016 నుంచి కూడా నువ్వు కట్ చేసి మా జీతాన్ని మొత్తం డిపార్ట్మెంట్ నడపడానికే సరిపెట్టుకున్నాం. ఇది ఓవరాల్ గా గత 10 ఏళ్ల క్రితం నాటి నుంచి కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా మా యొక్క జీవితాలు మారుతాయని చెప్పేసి భావించాం. కానీ అంగన్వాడీ టీచర్స్ కి మాత్రం అరకొర జీతాలు ఇస్తూ మమ్మల్ని టీచర్స్ అనే టైటిల్ మాత్రం తగిలిచ్చారు, కానీ చాకరీ విపరీతంగా చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము అడిగినటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కావు, మా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మేము అడుగుతా ఉన్నామని చెప్పేసి కూడా అంగన్వాడీ టీచర్స్ ఈరోజు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా నుంచి కనబడతా ఉంది. ఇది కెమెరా జర్నలిస్ట్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం నుండి.